విధ్వంసకరమైన బ్యాటింగ్కు పెట్టింది పేరు వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ అంటే ఇష్టపడని వారు సైతం సెహ్వాగ్ బ్యాటింగ్ చూసేందుకు టీవీల ముందు వాలిపోతుంటారు. ప్రత్యర్థి టీం బౌలర్లు సైతం సెహ్వాగ్కు బౌలింగ్ చేయడానికి భయపడుతుంటారు. అంతలా బౌలర్లకు చుక్కలు చూపించి బంతులకు బౌండరీలు చూపించే వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ మిగతా వారికంటే కాస్త ముందుగానే ముగిసిపోయింది. వీరి కెరీర్ అంత సడన్గా ముగిసిపోవడానికి కారణం ఏంటనే విషయం క్రికెట్ లవర్స్లో ఎక్కువ మందికి తెలీదు. సెహ్వాగ్ క్యాజువల్గానే రిటైర్మెంట్ తీసుకున్నాడని ఎక్కువ మంది అనుకుంటుంటారు. కానీ సెహ్వాగ్ అంత తొందరగా బ్యాట్ వదిలేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. బ్యాట్తో బంతిని వేగంగా బౌండరీకి తరలించే సెహ్వాగ్ ఫుట్ వర్క్ ఎక్కువగా చేయడనే విషయం అతడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. బంతిని టైమింగ్తో బౌండరీకి తరలించడంలో సెహ్వాగ్ ఓ స్పెషలిస్ట్. అతడి కంటి చూపు, మణికట్టు, అతడి టైమింగ్ షాట్స్ వెనుకున్న అసలు రహస్యం. ఈ టెక్నిక్ వల్లే సెహ్వాగ్ ఎలాంటి ఫాస్ట్ బౌలర్నైనా చీల్చి చెండాడుతుంటాడు. అయితే 2012లో సెహ్వాగ్కు కంటి ఆపరేషన్ జరిగింది. ఆ కారణంగానే అతడికి తక్కువ సైట్ ఉండే కళ్ళజోడు పెట్టుకోవాలని సజెస్ట్ చేశారు డాక్టర్లు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడే అతడికి అసలు సమస్య మొదలైంది. కంటి చూపు, మణికట్టు, టైమింగ్, ఆ సైట్ కారణంగా సెహ్వాగ్కు దూరమైంది. ఆ తర్వాత ఎన్ని మ్యాచ్లు అన్నా తనదైన టైమింగ్ షాట్స్ని ఎక్కువగా ఆడలేకపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక అలాగే ఆడటం వల్ల తన ఇమేజ్ పోతుందని డిసైడ్ అయిన సెహ్వాగ్ ఆటకు రామ్ చెప్పడమే మంచిదని నిర్ణయానికి వచ్చి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలా కంటి సర్జరీ సెహ్వాగ్ను క్రికెట్ నుంచి కాస్త ముందుగానే దూరం చేసింది. లేకపోతే ఇప్పటికీ మనం సెహ్వాగ్ ఆటను ఆస్వాదించేవాళ్ళం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.